2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి అంశాలని మనం ఒకసారి ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవడం అవసరం. ఉమ్, పెద్ద నోట్ల రద్దు అనేటువంటిది ఒక ఫూలిష్ చర్య. దానికి ఉగ్రవాదానికి లింక్ పెట్టి విదేశాల్లోనూ లేదా దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని నడుము విరిచేశాము, అవును. ఇక ఉగ్రవాదం తలెత్తదు అని ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పారు. దాన్ని మనం మర్చిపోకూడదు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి అనేక ఉదంతాలు లేదా తాజా ఉదంతాలను చూసినప్పుడు మరి ఆ రోజు ప్రధానమంత్రి గారు పెద్ద నోట్ల రద్దుకి ఉగ్రవాదానికి ఎందుకు లింక్ పెట్టారనేటువంటిది నాకు ఇప్పటికే అర్థం కాదు. ఎక్కడ ఏది ప్రపంచం ఎక్కడ లేదు. అంటే అందుకని వాళ్ళు ఏదో పుల్లారావు గారు ఫేక్ చెప్పారు. నోట్లు ఇవన్నీ తయారు చేస్తున్నారు, ఇవన్నీ చెప్పారు కదా కారణాలు. మరి ఇప్పుడేమిటి మరి ఇప్పుడు ఇప్పుడు అసలు నోట్లే తయారు చేస్తున్నారా అనే సమస్య వస్తుంది కదా. ఉగ్రవాదులు తయారయ్యి ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ చేస్తా ఉంటే అందుకని నేను సరే సందర్భవశాత్తు ఇప్పటికే అది రిలవెంట్ పాయింటే నేను చెప్పింది. ఓకే. ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు ఏం చేస్తున్నారు? ఆధునికమైనటువంటి మనకి జేమ్స్ బాండ్ ఉన్నాడు కదా, అజిత్ దోవల్. జేమ్స్ బాండ్ ఆయన ముసలుడైపోయాడు, ముసలి జేమ్స్ బాండ్ అయిపోయాడు. ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? ఇప్పుడు మన సైనిక కేంద్రాల మీద నది దాటి ఆ చెత్త ఉంటే గడ్డి పెరిగితే ఆ గడ్డిలో దాక్కుని దాడి చేస్తే మన వాళ్ళు కనుక్కోలేకపోయారు. ఆ గడ్డిని తొలగించాలనేటువంటి కామన్ సెన్స్ కూడా అప్పుడు లేకపోయింది కదా. అందుకని మొత్తం మీద ఏంటంటే ఒక నిర్లక్ష్యం, మనల్ని ఎవ్వడు ఏం చేయలేళ్లే అని ఒక నిర్లక్ష్యం. దానికి మన జనాలు మన దేశం మూల్యం చెల్లిస్తా ఉంది. ఒకటి. ఇప్పుడు కొత్త కోణం ఏంటంటే నిన్నటి వరకు రాత్రి వరకు వివిధ ఛానల్స్ లో చర్చ ఏమిటి? ఆపరేషన్ సింధూర్ 2 ప్రారంభం కాబోతోంది అని చెప్పేసి ఛానల్స్ అత్యుత్సాహంతో చర్చలు పెట్టాయి. ఉమ్, ఏ ప్రాతిపదికన పెట్టాయండి మన ఛానల్స్? అంటే ఆంధ్రజ్యోతి పెట్టిందో లేదో నాకైతే తెలియదు లేదు, కానీ మనం కొన్ని పెట్టలేదు దీని మీద. ఇదే ఫస్ట్ డిబేట్. ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వము పాకిస్తాన్ కారణమని ఇంతవరకు చెప్పలేదు. అయినా కానీ ఛానల్స్ ఇంకేముంది ప్రారంభం అయిపోయినాయి, అట్లా జరుగుతున్నాయి సన్నాహాలు. ఇట్లా చివరికి ఇప్పుడు కొత్త కోణం ఏంటి? టర్కీ కేంద్రంగా జరిగింది. నేను ఇది కూడా నాకైతే ఆశ్చర్యం కలిగించేది ఏమి లేదు. ఎందుకు అంటే అమెరికా వాడి ఎత్తుగడల్లో భాగంగా నేను మళ్ళా చెప్తున్నా, అమెరికా వాడి ఎత్తుగడల్లో భాగంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క కేంద్రాన్ని మార్చేస్తూ ఉంటాడు. ఆపరేట్ చేసేది పాకిస్తాన్ వైపు నుంచే కావచ్చు, కానీ అనేక కేంద్రాలు ఉంటాయి. అమెరికా ఈ వాడి ఉదంతంలో ఎత్తుగడలో భాగంగా అంటే అమెరికా వాడు మన దేశానికి అగనిస్ట్ గా చేసేటువంటి కుట్రలో భాగంగా ఓకే. అనేకమైనటువంటి ఆర్ యు క్లైమింగ్ దట్ గతంలో పాకిస్తాన్ కేంద్రంగా జరిగిన ఉగ్రదాడులు కానీ ఇప్పుడు టర్కీలో జరిగిన ఉగ్రదాడులు కానీ వెనకాల అమెరికా ఉంది అని చెప్తున్నారు మీరు? అమెరికా అమెరికా ఉందనేదే నా అభిప్రాయం. అమెరికా ఉందనేది అమెరికా వాడికి తెలియకుండా పాకిస్తాన్ గాని టర్కీ గాని మరొక దేశం గాని చేసేటువంటి సమస్య లేదు. ఇప్పుడు ఈ ఉదంతానికి సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి పేలుడు మీద, ఆ తర్వాత కరాచీలో జరిగినటువంటి పేలుడు మీద పాకిస్తాన్ స్పందన కనుక చూస్తే మీడియాలో దాని మీద వచ్చినాయి, చాలా తేడా కనిపిస్తా ఉంది. ఎందుకని? రెండు ఉగ్రదాడులకు బలైనటువంటి ప్రాంతాలే కదా. మన మీద ఒక సాధారణ కార్నరు, వాడి మీద అమ్మమ్మ అని గుండెలు బాదుకోవటం పాకిస్తాన్ మీద. ఎందుకని? అమెరికాలో ఉన్నటువంటి వాడు ఏమిటి అనేటువంటి. పైగా పాకిస్తాన్ వాళ్ళు భారత్ కి లింక్ పెడుతున్నారు ఆ టెర్రర్ యాక్ట్ కి సంబంధించి. వాళ్ళు ఏమన్నా పెట్టినివ్వండి, నేను అనేది వాళ్ళు ఏమన్నా పెట్టినివ్వండి, వాళ్ళ సంగతి. మీరు మాట్లాడేది అమెరికా రెస్పాన్స్ గురించి. అమెరికాకి తెలియకుండా ఏమీ జరగదు. ఉదాహరణకి అమెరికా ఇంటెలిజెన్స్ పేరుతోటి మన అరుణాచల్ ప్రదేశాల్లో చైనా వాళ్ళు కొత్త గ్రామాలు కడుతున్నారు, ఇదిగో బొమ్మలు అని చెప్పేసి మన దేశానికి ఇచ్చి దాన్ని మన మీడియా పెద్దగా ఫోకస్ ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు మరి ఈ విధమైనటువంటి కుట్రలు పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతూ ఉంటే ఎందుకని అమెరికా మన దేశానికి ఆ విధమైనటువంటి ఉప్పు అందించడం లేదు? పహల్గామ్లో అలాంటిది లేదు, తర్వాత ఇప్పుడు లేదు. అనేక ఉదంతాల్లో ఎక్కడన్నా ఇదిగో పాకిస్తాన్ నుంచి మీ మీద దాడి జరగబోతోంది, భారత మిత్రులారా, సహోదరుడైన నరేంద్ర మోడీ గారు, చివరికి నరేంద్ర మోడీ గారి మీదనే సిఏఏ కుట్ర చేసిందనేటువంటి వార్తలు వచ్చాయి కదా మనకి. అంటే మన ప్రధానమంత్రి మీదనే ఆ విధమైనటువంటి కుట్ర చేస్తే అమెరికా వాడు, మరి మన దేశంలో ఉగ్రవాద దాడుల వెనకాల వాడు లేడు అని ఆ కోణం కూడా ఉంది. ఆ కోణం కూడా
దర్యాప్తు చేయాలనేది నేను ఇక్కడ చెప్పదలుచుకుంది. ఎవరు ఏమిటనేటువంటిది అంతిమంగా తెలియాలి, కానీ ఆ కోణాన్ని విస్మరించకూడదు. అమెరికాను విస్మరించి పాకిస్తాను లేదా టర్కీనో లేకపోతే ఇంకోళ్ళు కనుక మనం ఆల్టుగెదర్ యు ఆర్ ఓపెన్ ఒక కొత్త డోర్ ఓపెన్ చేశారు మీరు ఇప్పుడు. డెఫినెట్ గా. ఓకే, సో అది మాట్లాడదాం. ఎనీవే